ఏకము రెండవది లేనిది అయిన పరబ్రహ్మము అనేకత్వమును పొందుటకు సంకల్పించినది. అప్పుడది 3 రూపాలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా అయినది. సృష్టి, స్థితి, లయములు ఆరంభమయ్యాయి. సృష్టి అంతటికీ మధ్యలో స్థిరముగా నిలిచింది అరుణాచల పర్వతము. ఈ అరుణాచలము యొక్క అతి పురాతనత్వమును గురించి శ్రీ రమణ మహర్షి దృఢమైన వాక్కులతో ప్రపంచానికి చాటి చెప్పారు. పురాతత్వ శాఖ వారు ఈ అరుణాచల పురాతనత్వాన్ని అంగీకరించారు. అరుణాచలము యొక్క గొప్పతనము స్కాంద పురాణములో అరుణాచల మహత్యముగా వర్ణింపబడింది. అరుణాచల ఆవిర్భావం గురించి కేశనోపనిషత్తులో ఈ విధంగా ఉంది. దేవతలకు, రాక్షసులకు యుద్ధం ప్రారంభమైంది. కొంతకాలమునకు దేవతలకు అపజయం కలిగే పరిస్థితి ఏర్పడింది. దేవేంద్రుడికి తమ్ముడిగా పుట్టి ఎప్పుడూ దేవతలకు సహాయం చేసే ఉపేంద్రుడు అని పిలువబడే విష్ణుమూర్తి యుద్ధరంగ ప్రవేశం చేయగా దేవతలకు బదులు రాక్షసులకు అపజయం కలిగింది. దేవతలు తాము పొందిన విజయానికి తామే కారణమని గర్వంతో ఉత్సవం చేసుకున్నారు. దేవకార్యం నెరవేర్చిన విష్ణువు పక్కకు తప్పుకున్నాడు. దేవతలు విష్ణుమూర్తి సాయం మరిచిపోయి అజ్ఞానములో పడిపోయారు. దేవతల అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానబోధ చేయవలసిన బాధ్యత పరమశివుని వంతయింది. విజయానందములో మునిగి ఉన్న దేవేంద్రుని ఎదుట హఠాత్తుగా భూమి ఆకాశములను ఆవరించి ఒక మహా తేజస్సు ప్రత్యక్షమైంది. అవధులు లేని ఆ తేజస్సును చూసి దేవేంద్రుడు దిగ్భ్రాంతి చెందాడు. దాని పూర్వాపరములను, శక్తి సామర్థ్యములను తెలుసుకోమని సర్వదేవతలకు ముందు ఉండి కార్యనిర్వహణ చేసే అగ్నిదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. అగ్నిదేవుడు ఆ తేజస్సు దగ్గరకు వెళ్ళి నీవెవరవు అని ప్రశ్నించాడు. ఆ తేజస్సు అగ్నిని నీవెవరో, నీ సామర్థ్యమేమిటో తెలుపుమన్నది. అగ్ని తాను అగ్నిదేవుడును, తాను దేనినైనా దహించగలను అని చెప్పుకొన్నాడు. ఆ తేజస్సు అగ్నిదేవుని ముందు ఒక చిన్న గడ్డి పరకను ఉంచి దీనిని దహించమన్నది. ఆ గడ్డి పరకను దహించలేక అగ్నిదేవుడు ఇంద్రుని దగ్గరకు వెళ్ళి తన అసమర్థతను తెలియజేశాడు. ఇంద్రుడు వాయుదేవుణ్ణి పంపి విషయమును తెలుసుకుని రమ్మన్నాడు. వాయుదేవుడు కూడా ఆ గడ్డి పరకను కదల్చలేకపోయాడు. తన పరివారం ఈ విధంగా అసమర్థులు కాగా ఇంద్రుడు తానే స్వయంగా ఆ కారణమేమిటో కనుక్కుందామని అక్కడకు వెళ్ళాడు. అక్కడకు వెళ్ళగానే ఆ తేజస్సు మాయమైంది. ఇంద్రుడికి దిక్కు తోచలేదు. ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఇంద్రుని ముందు ఒక స్త్రీ దివ్యమైన తేజస్సుతో మెరుపువలే ప్రత్యక్షమైంది. ఇంద్రుడి చేత ప్రశ్నింపబడి ఆమె అంతకుముందు నీకు కనిపించిన తేజస్సు బ్రహ్మమే అని తెలిపింది. ఈ విధంగా బ్రహ్మమే తన విజయానికి కారణం అని ఉమాదేవి ద్వారా ఇంద్రుడు తెలుసుకుని అహంకారాన్ని వదిలిపెట్టాడు. ఈ గాథ జరిగిన ప్రదేశము అరుణాచలమని పురాణాలు చెబుతున్నాయి. ఇంద్రుడికి దర్శనం ఇచ్చిన జ్యోతియే అరుణగిరి అని, అది ప్రథమంగా రత్నంతో నిండిన పర్వతముగా రత్నాచలమని, ఆ తర్వాత క్రమంగా కనకాచలమై, ఆ తర్వాత రజితాచలమై, ఇప్పుడు మనకు అరుణవర్ణముతో కూడిన పర్వతముగా దర్శనమిస్తున్నదని పెద్దలు అంటారు. కనకాచలము అంటే బంగార పర్వతం, రజితాచలం అంటే వెండి పర్వతమని అర్థం, అరుణాచలం అంటే ఎరుపు వర్ణంతో కూడిన పర్వతం అని అర్థం. మహాజ్యోతి స్తంభముగా దేవతలకు పరమశివుడు సాక్షాత్కరించినది ధర్మానుసములో ఆర్ధా నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్న దినము. ధనుర్మాసం సూర్యమానం ప్రకారము డిసెంబర్ 13 నుండి జనవరి 13 వరకు. దీనిని కొంతమంది డిసెంబర్ 21 నుండి జనవరి 21 వరకు అని చెబుతారు. కొందరు డిసెంబర్ 23 నుంచి జనవరి 23 వరకు అంటారు. తమిళులు దీనిని మార్గలి అంటే మార్గశిర మాసమని అంటారు. తెలుగువారి చాంద్రమాన మార్గశిర మాసమునకు ఇది వేరుగా ఉంటుంది. సూర్యమాన మార్గశిర మాసములో ఆర్ద్రా నక్షత్రం ప్రవర్తించే సమయములో ఈ తేజోలింగము దేవతల ముందు ఆవిర్భవించిందని శ్రీ రమణ మహర్షి తెలియజేశారు. శ్రీ రమణుల జన్మ నక్షత్రమైన పునర్వసుకు ముందుగా ఈ నక్షత్రం వస్తుంది కనుక జ్యోతి ఆవిర్భవించిన దినము శ్రీ రమణ జయంతికి కొన్ని దినముల ముందు వచ్చినని తెలియచున్నది. ఇంద్రియములు అన్నింటికీ అధిష్టాన దేవతలున్నారు. అగ్ని మొదలైన అధిష్టాన దేవతలతో కూడిన ఇంద్రుడు మనస్సు. ఆ ఇంద్రుడి ముందు ఆవిర్భవించిన ఈ జ్యోతి వివరం ఇంద్రియాలకు గాని మనసుకు గాని తెలియలేదు. మనసు అంటే ఇంద్రుడు. ఆ జ్యోతి తత్వమును అన్వేషించినప్పుడు మననము అంటే సాధన చేయగా జ్ఞానస్వరూపిణి అయిన ఉమాదేవి అతని హృదయములో మెరిసి అది బ్రహ్మము అని చెప్పగా ఇంద్రుడు దేవతలతో కలిసి ఆ బ్రహ్మమును అర్చించాడు. దేవతలు ఇలా పరమశివుడిని కొలిచిన దినము శివరాత్రి. పూర్వము సత్యలోకములో పద్మమునందు ఆసీనుడై ఉన్న బ్రహ్మను వినయముతో సమీపించి చేతులు జోడించి నమస్కరించి సనక మహర్షి ఈ విధంగా ప్రశ్నించాడు.
ఓ వేదవేద్య అంటే వేదములచే తెలియబడేవాడా, అన్ని లోకముల చేత పూజింపబడేవాడా, దేవదేవ 4 ముఖములు కలిగినవాడా, నీ అనుగ్రహము చేత నేను చక్కటి విజ్ఞానమును పొందాను. నీ ఉపదేశముచే నా హృదయములో భక్తి నిండి ఉండడం చేత ఎల్లప్పుడూ సకల విజ్ఞానం తెలుస్తున్నది. నీ అనుగ్రహం వలన నేను వేదముల సారమును స్థిరమైన శివజ్ఞానమును పొందాను. ఓ దయానిధి, ఈ భూలోకములో దేవతల చేత, మనుష్యుల చేత, భూతముల చేత, సిద్ధుల చేత ప్రతిష్ఠింపబడిన శివలింగములు అనేక క్షేత్రములలో వెలిసి ఉన్నాయి. ఇవి కాకుండా శాశ్వత వైభవం కలిగినది, స్వయంగా ఉద్భవించినది తేజోమయమైన లింగము ఎక్కడైనా ఉంటే దయతో నాకు తెలుపుమని ప్రార్థిస్తున్నాను. నామస్మరణ మాత్రమ చేత మన పాపములను పోగొట్టగలిగినది, శివుని సన్నిధికి చేర్చగలిగిన అద్భుత లింగం ఎక్కడైనా ఉన్నదా? శాశ్వతమైనది, పుట్టుక లేనిది, జగత్తుకు ఆధారం అయినది, నాశనం లేనిది, కేవలం దర్శనం చేతనే మానవులను కృతార్థులను చేయగలిగినది, శివతేజస్సు లింగాకృతి ధరించిన దివ్య పుణ్యక్షేత్రం ఏదైనా ఉంటే దయతో నాకు తెలుపవలసినదిగా ప్రార్థిస్తున్నాను. ఇలా భక్తితో వినయపూర్వకంగా కుతూహలంగా వేడుకుంటున్న సనకుని చూసి మహాతపోనిధైన చతుర్ముఖ బ్రహ్మ ప్రసన్నుడయ్యాడు. వెంటనే అతడు అంతర్ముఖుడై హృదయములోని సుఖసముద్రములో మునిగి సర్వానికి ఆధారుడైన శివుడు పూర్వం తేజస్తంభ రూపుడై వెలసిన వృత్తాంతమును స్మరించి తన్ముడై బాహ్యస్మృతిని కోల్పోయాడు. ఈ విధంగా ధ్యానములో మునిగి ఉన్న బ్రహ్మ శివుని ఆజ్ఞ చేత మేల్కొని తన ముందు వినయముతో నిలిచి ఉన్న కుమారుని సనకను చూశాడు. శివదర్శనము చేత కలిగిన ఆనందంతో శరీరం పులకించి కన్నులలో ఆనంద బాష్మంలో నిండగా గద్గద స్వరంతో బ్రహ్మ ఇలా పలికాడు: పుత్రా సనక, నీచే ప్రశ్నింపబడిన నేను మనసులో శివుడిని దర్శిస్తూ ఉండిపోయి నిన్ను మరిచాను. అనేక తపస్సులు చేసిన నీ యొక్క తీవ్ర శివభక్తిచే నా హృదయము క్షణమాత్రములో బాహ్య విషయములను మరిచినది. నిశ్చలమైన మనసుతో సర్వకాలములోనూ శివభక్తి పారాయణులైన వారి పనుల వలన లోకములు పవిత్రములోగును. అటువంటి వారి దర్శనము, సంభాషణము, సత్సంగము సర్వ పాపములను పోగొడతాయి. నేను నీకిప్పుడు చెప్పబోవు కథను శ్రద్ధగా వినుము. ఆవ్యాజ కరుణతో నిండిన అరుణాచల పర్వతము అనే మహోతేజము యొక్క ఆవిర్భావమును గురించి నీకిప్పుడు చెప్పబోతున్నాను. శ్రద్ధగా వినుము. సదాశివుడు ప్రళయం తరువాత బహుశ్యం అంటే అనేకముగా అగుదునుగాక అని సంకల్పించుట వలన అతని స్వభావము నుండి నేను విష్ణువు పుట్టాము. నేనే ఘనుడను అని అహంకారముచే మాలో మేము కలహించుకొని ఇద్దరము భీకరముగా యుద్ధము చేస్తున్నాము. అటువంటి మమ్మల్ని చూసి కరుణతో సదాశివుడు ఇలా తలంచాడు: ఎందుకు మీరు ఇలా పోట్లాడుకుంటున్నారు? నేను సృష్టికర్తను, నేను దాని పరిపాలకుడును అని మీరు భీభత్సం చేస్తున్నారే. ఈ మూడుల ముందు నేను ప్రత్యక్షమై ఈ యుద్ధమును నివారించకపోతే లోకం నశించిపోవును. వేదాలలో నా మహత్యము, ఆధిక్యము వివరించబడి ఉన్నది కదా. ఈ మూడుల కోపం వలన వేద జ్ఞానమును మర్చిపోయి తమలో తాము కలహించుకుంటున్నారు. లోకములో సమస్త ప్రాణులు తామే ఘనులమని భావిస్తారు. అహంకారము వలన దుష్టులై పతనమవుతారు. నేను నా మహాత్యమును ప్రకటిస్తే అప్పుడు నా స్వరూపమును దర్శించి వారు నన్ను పొందుతారు అని భావించి సదాశివుడు మా ఇద్దరి మధ్యలో అగ్నిస్తంభమై ఆవిర్భవించాడు. అది సర్వలోకాలకు అతీతమై మొదలు చివర లేకుండా సర్వత్ర అగ్నివలె జ్వలిస్తూ చూసుటకు వీలు కాని స్థితిలో ఉన్నది. దానిని చూసి దిక్కుతోచక నిలిచి ఉన్న మా ఇద్దరికి ఒక అశరీరవాణి వినిపించింది: ఓ ముడబాలకులారా, ఎందుకు ఇలా తగులాడుకుంటున్నారు? మీ వివాదమును సదాశివుడే తీర్చగలడు. మీ ముందు ఉన్న ఈ తేజస్తంభము సదాశివుడే. మీలో ఎవరు దీని ఆది అంతములను చూస్తారో వారే ఘనులు. ఈ వాక్కును విని నేను విష్ణువు యుద్ధమును ఆపి ఆ తేజస్సు యొక్క ఆది అంతములను తెలుసుకోవడానికి నిమగ్నులమయ్యాము. ఆకాశములో వెలుగుచున్న చంద్రుని పట్టుకోవడానికి ప్రయత్నించే బాలుడు వలె మేము ఆ అన్వేషణకు పూనుకున్నాము. విష్ణువు ఉత్సాహంతో గొప్ప వరాహ రూపమును ధరించి తేజస్సు యొక్క మూలమును కనుగొనడానికి భూమిని తన మట్టితో చీల్చుట మొదలుపెట్టాడు. నేను మహాబలమైన రెక్కల గల హంసరూపమును ధరించి తేజస్సు యొక్క పైభాగమును దర్శించడానికి ప్రయత్నించాను. నేను మహావేగముతో పైకి ఎగిరిపోవుచున్నాను. భూమిని తవ్వుకుంటూ బయలుదేరిన విష్ణువు భూమినంతా త్రవ్విన తేజస్సు యొక్క ఆదిని కనుగొనలేకపోయాడు. అనేక కోట్ల సంవత్సరాలు గడిచాయి. కానీ ఆ తేజస్సు యొక్క మూలమును కనుగొనలేక విష్ణువు అలసిపోయి చేతులు కోరలు విరిగిపోయి విపరీతమైన శ్రమచేత అలసిపోయి దాహముతో నోరు ఎండిపోయి కదలలేని స్థితిలో అంతటి మహావరాహ రూపమును ధరించిన మాధవుడు నిలవలేకపోయాడు. ఆ రూపమును వదలడం కూడా సాధ్యం కాకపోవడంతో విష్ణువు చాలా విషాదముతో డేలా పడిపోయాడు. ఈ విధంగా అలసిపోయిన విష్ణుమూర్తి పరమశివుడిని శరణవేడి ఇలా తలపోశాడు: ఛీ, ఏమి అజ్ఞానము నన్ను ఆవరించినది!
ఆత్మకు ఆత్మ అయిన పరమాత్మను తెలుసుకోలేకపోయాను. సర్వవేదములకు సర్వదేవతలకు మూలమైన ఆ దేవదేవుడైన పరమశివుడిని మూలము కనుగొనట నాకు సాధ్యమయ్యే పనేనా? నేనే ఆయన నుండి ఉద్భవించాను కదా. ఒక జంతు రూపమును ధరించి ఆ శివుని తేజస్సు యొక్క మూలమును కనుగొనుటకు ప్రయత్నించిన నేను ఎంత బుద్ధిహీనుడును! ఎటువంటి పక్షపాతము లేని కరుణతో నిండిన ఆ పరమశివుని దయ వలన ఇప్పటికి నేను అజ్ఞానం నుండి మేలుకొన్నాను. స్వయంగా మహాదేవుడైన శివుడు ఎవరిని కరుణించునో అతనికి మాత్రమే అహంకారం నుండి విముక్తి లభిస్తుంది. ఆ జగద్గురుని పూజించే శక్తి నాకేమి ఉన్నది? ఆ శంకరనే శరణ పొందుతానుగాక అని తలచి శివుని యందు ధ్యానం ఉంచి స్తోత్రము చేయుట ప్రారంభించాడు. సర్వ ప్రాణులకు నాథుడైన శివుని అనుగ్రహం వలన విష్ణువు మరలా భూమిపైకి చేరుకున్నాడు. నేను కూడా ఆకాశములో అనేక సంవత్సరములు ప్రయాణం చేసి కళ్ళు తిరిగిపోవుచుండగా రెక్కలు అలసిపోగా తేజస్తంభము ఇంకా పైకి అంతము లేకుండా వ్యాపించే ఉన్నది. అది దేవతల చేత పూజింపబడుతున్న శివుని స్థూలలింగ రూపము. ఆ తేజస్సు యొక్క అంశ వలన పుట్టిన కొంతమంది సిద్ధులు నిత్యుడు శాశ్వతుడు అయిన పరమశివుని శిరస్సును దర్శించడానికి ప్రయత్నిస్తున్న నన్ను చూసి జాలితో ఇలా అనుకోవడం నాకు వినిపించింది. అయ్యో, ఇతను తెలివి తక్కువవాడు. రెక్కలు విరిగి కన్నులు తిరిగిపోతున్న చావు దగ్గర పడినా కూడా ఇతడు శివుని శిరస్సును దర్శించాలని అనుకుంటున్నాడు. వీని ప్రయత్నమంతా అపార తేజోరాశి ముందు వ్యర్థమే కదా. ఈ విధంగా మూలమును కనుగొనడానికి ప్రయత్నించిన విష్ణువు శక్తిహీనుడై శివుని కరుణ వలన వెనుకకు మరలింపబడ్డాడు. ఇటువంటి బ్రహ్మలను కోట్లాది కొలది సృష్టిస్తున్నవాడు, అణువు కన్నా అణువైన వాడు, మహత్తు కంటే గొప్పవాడైన ఆ పరమశివుడు తన అపార కృపతో వీరికి మంచి బుద్ధిని ప్రసాదిస్తే గాని ఇతని అహంకారం అణిగిపోదు. ఈ విధంగా అనుకుంటున్న సిద్ధుల మాటలతో కొంత అహంకారం తగ్గి నేను ఈ విధంగా తలచాను. శివుని యొక్క అనుగ్రహం లేనిదే సర్వవేద విజ్ఞానం వలన గాని తపస్సు తీర్థయాత్రల వలన గాని శివజ్ఞానం లభించదు కదా. 2 రెక్కలతో శక్తి శరీరములోని మిగతా అంగముల శక్తి నశించినా కూడా ఈ మనసు అహంకారమును వదులటలేదు. నా శక్తిని తెలుసుకోలేని నేను అహంకరించి ఎంత చేటు తెచ్చుకున్నాను. ఎల్లప్పుడూ శివుడికి అర్పించబడిన మనసు గల ఈ సిద్ధులకు నమస్కారం. వీరి సాంగత్యం వలన తపస్సు చేత పరిశుద్ధుడినై నేను నా కోసం ప్రత్యక్షమైన ఈ శివుడిని తెలుసుకుంటాను. ఎవరి అనుగ్రహం సహాయంతో దేవతల శత్రువులను జయించారో, వేదములు కూడా ఎవరి తత్వమును పూర్తిగా తెలుసుకోలేకపోయాయో అటువంటి విశ్వాసానికి అతీతుడైన పరమశివుడిని శరణు వేడుతాను. ఇలా అనుకొని ఆ చంద్రశేఖరుని దయవలన తిరిగి శరీరమును పొందిన కమలముల వంటి కన్నులు కలిగిన విష్ణువును చూసి నేను ఇలా అన్నాను. ఆహా, ఎంత ఆశ్చర్యము! అహంకారమును ఆశ్రయించి మహాశౌర్యవంతులమని భావించుకున్న మన ఇద్దరిని శివుడి మాయ ఎంతగా పరీక్షించినది. మన మహాయుద్ధము చూసి మన అహంకారమును తెలుసుకుని సదాశివుడైన ఆ శంకరుడు ఆత్మజ్యోతి ప్రకాశముతో మన అహంకార సర్వస్వమును నాశనము చేశాడు. సమస్త దేవతలచే సేవించబడుతున్న సదాశివుని అర్చిస్తే అతడే మనులను ఈ చావు పుట్టుకల చక్రము నుండి ఉద్ధరించును కదా. సనక మహామునిని చూసి బ్రహ్మ ఇలా పలికాడు. అప్పుడు నేను నా హృదయమంతా భక్తిని నింపుకొని సదాశివుడికి మనసులోనే నమస్కరించి నా 4 ముఖములతోటి 4 వేదములను పలికాను. సర్వలోకములను సృష్టించినవాడా శివ, నీకు నమస్కారము. ఎవని చేత ఈ లోకములన్నీ సృష్టించి పోషింపబడుచున్నవో అటువంటి నిన్ను స్తోత్రము చేయక నీ దయను పొందక పుట్టి గ్రుడ్డివాడు సూర్యుడిని చూడలేనట్లు నిన్ను దర్శించలేడు. నిర్మలమైనది స్వయంగా ఉద్భవించిన ఈ లింగమును దివ్య దృష్టి చేత మాత్రమే నీ భక్తులు అంతరంగములోను బాహ్యములోను అంటే తమలోను ప్రపంచములోనూ చూడగలరు. అఖండమైన నీ రూపాన్ని యోగులు తమ అంతరంగములో ఎల్లప్పుడూ దర్శిస్తున్నారు. దేవదేవ, కాంతివంతమైన అద్దము వలె అది వారి హృదయములలో ఎల్లవేళలా ప్రకాశించును. నీ స్వరూపం అణువు కంటే సూక్ష్మము కదా. నా వంటి అణువులాంటి వాడు నీ కరుణకు పాత్రుడైతే మహత్వమును పొందును అనేది నిశ్చయము. నీకంటే అధికుడు ఎవడూ లేడు. నిన్ను ఆశ్రయించిన నాకంటే కూడా అధికుడు ఉండడు. నీకు అర్పించబడిన ఈ మనసు ఇక నీ వియోగమును సహించలేదు. మాటలతో నీ వైభవమును ఎవరికైనా కీర్తించడం సాధ్యమేనా? మహాదేవ, సర్వేశ్వర, భువనాధిపతి, నీ ఎదుట వినయముతో నిలబడిన నన్ను నీ భక్తుని నీ ఇష్టం వచ్చినట్లు ఉపయోగించుకొనుము అని విన్నవించి వినయముతో శిరస్సు వంచి మాటి మాటికి నమస్కరిస్తూ నిలబడ్డాను. అప్పుడు విష్ణుమూర్తి మేఘ గంభీర ధ్వనితో ఇలా విన్నవించుకున్నాడు. శంకరుడిని కీర్తించిన శుద్ధమైన ఈ బ్రహ్మవాక్కులు సత్యము. ఓ గంగాధర, భువనాధీశ, జైము జైము. ఓ విరూపాక్ష, ఓ చంద్రశేఖర, జైము జైము. అమిత సులభంగా దొరికే నీ కరుణచే సకల భక్తజన సమూహమునకు అజ్ఞానం తొలగపోవుచున్నది. సర్వ విద్యలు సకల సంపదలు కలుగుచున్నవి. బిడ్డలను తండ్రియే రక్షించాలి. మేమెంతవారమైనా నీ అనంత రూపాలలో ఒక్కదానినైనా కీర్తించగలమా?
నిన్ను తెలుసుకోవడానికి నీవే సమర్థుడువు. నీ అనుగ్రహమును పొందిన వారికి నిన్ను తెలుసుకునే సామర్థ్యం లభించును కదా. భ్రమరము కీటకమును ఆకర్షించి తనలా చేయును కదా. దేవతలందరూ నీ నుండి వచ్చిన వారే కదా. దేశము కాలభేదముల చేత అగ్నిలో అనేక మార్పులు కలుగుచున్నవి కదా. ఇనుము అగ్నితో కలిసి వేడిని పొందుట లేదా? అదేవిధంగా భిన్నంగా కనిపించే ప్రపంచములో ఉన్న నీవే అనేకములుగా కనిపిస్తున్నావు. ఓ దయానిధి, నీ పరమానుగ్రహము చేత మాకు నీ రూపాన్ని దర్శించే భాగ్యమును కలుగుజేయము. ఇలా ప్రార్థిస్తున్న మా యందు కరుణతో కూడినవాడై చంద్రశేఖరుడు తేజస్తంభము నుండి వెలువడి వరద అభయ ముద్రలను ధరించి కపిల వర్ణముతోనూ కంఠమునందు నల్లని మచ్చతోనూ చేతులలో చిన్న జింక పిల్లతోనూ పరశువుతోనూ ప్రత్యక్షమై, పుత్రులారా, మీ భక్తికి సంతోషించాను. మీరు సృష్టికర్తగా రక్షణకర్తగా మీ కర్తవ్యములను నిర్వర్తించండి. మీ కోరిక మేరకు నేను ఇక్కడ ఆవిర్భవించాను. మీరు కోరిన వరములను ఇచ్చుటకు సంసిద్ధంగా ఉన్నాను. మీ కోరికలను తెలపండి అన్నాడు శంకరుడు. ఇలా పరమశివుడిచే బోధింపబడి మేమిద్దరం అంజలిని ఘటించి మా కోరికలను విన్నవించాము. శిశుప్రాయుణ్ణైన నేను 3 జగత్తులను నియమించే ఎదురులేని పరమశివుని వేద మంత్రములచే స్తోత్రము చేయడం ప్రారంభించాను. దేవాదిదేవ ఈశ్వర, ప్రార్థించే వారికి క్షణములో ప్రసన్నుడివై క్షణములో వరములు ప్రసాదించే తేజోమయ యోగుల చేత స్తోత్రములు కీర్తింపబడేవాడా నిరంజన, నీ తేజస్సు విశ్వమును విశ్వంతరాలములను కూడా వ్యాపించి ఉన్నది. దీనివలన స్వర్గము కూడా చలించిపోవుచున్నది. దేవ గంధర్వ ఋషిగణములకు దిక్కులు తెలియడం లేదు. నీ కాంతిచే భూమి సమస్తము తపించుచున్నది. తన సృష్టి సామర్థ్యములను కూడా కోల్పోవచ్చున్నది. అందుచేత లోకాన్ని ఉద్ధరించే నిమిత్తము నీ తేజస్సును తగ్గించుకుని జ్యోతి రూపములో అరుణాచలమును పేరుతో స్థావరలింగ పర్వత రూపములో ఇక్కడే కదలకుండా నిలిచి ఉండుము. నీకు నమస్కరించు మానవులు దేవతలను మించి గొప్పవారు అగుదురుగాక. సకల లోకములు సిద్ధ చారణ ఋషులు ఎంతోమంది మానవ రూపం ధరించి నిన్ను సేవించుకుంటారుగాక. కల్పవృక్షము వంటి దేవతా వృక్షములు సమస్త కోరికలు తీరుస్తూ ఈ కొండ మీద ఉండుగాక. దివ్యమైన ఔషధములు గల వృక్షములు ఇక్కడ ములుచుగాక. సింహము పులులు లాంటి క్రూర మృగములు ఇక్కడ శాంతముగా జీవించునుగాక. లింగరూపమైన ఈ గిరిని సూర్యుడు ఏ కాలమందైనా దాటి సంచరించుకుండుగాక. దివ్య దుందిబి నాదములతో అప్సరసులతో నీవెప్పుడూ సేవింపబడిదువుగాక. నీ సన్నిధిని చేరుకున్న మానవులు అమరత్వమును సిద్ధత్వమును రససిద్ధిని పొందుతారుగాక. ఓ అరుణాచల, ఈశిత్వ వసిత్వ సౌభాగ్య సంపదలు వారికి లభించుగాక. నీవు మానవులకు వారు కోరుకున్న సమస్త కోరికలను తీర్చుతూ ఈ భూమి మీద శాశ్వతంగా వెలుగొందుము అని బ్రహ్మదేవుడు ప్రార్థించాడు. సదాశివుడు తదాస్తు అన్నాడు. పద్మములు వంటి కన్నులు గల విష్ణువు అరుణాచలేశ్వరుని ఈ విధంగా స్తుతించాడు. ఓ సోనాద్రినాథ మహేశ్వర, లోకములకు మేలు చేయుట కొరకు లింగ రూపమును ధరించిన పరమ కరుణాస్వరూప, ఏ విధంగా నిన్ను ఆశ్రయించి నేను జగత్తును పాలించేవానిగా అయ్యానో అదేవిధంగా నిన్ను సేవించి వారందరూ వారు కోరిన కోరికలు తీరి ఆనందింతురుగాక. కొంచెం పుణ్యము చేసుకున్న వారికి నీవు సులభంగా లభ్యము కావు. నీ పాదమును శిరస్సును నేను బ్రహ్మ దర్శించలేకపోయాము. నిన్ను నాట్యము గానము పూజలతోటి అర్చించి ప్రదక్షిణ నమస్కారములు చేయు మానవులు పాపముల నుండి విడబడి కృతార్థులవుదురుగాక. నీకు అర్చన చేసి నైవేద్యములు సమర్పించి ఉపవాసము చేసి వ్రతము చేయు మానవులు సమస్త ఐశ్వర్యములను పొందుదురుగాక. మండపములు బావులు చెరువులు తోటలు నీకు సమర్పించేవారు నిన్ను పొందుతారుగాక. అంగ ప్రదక్షిణ చేయవారు సదా నీ సన్నిధిని పొందుతారుగాక. సర్వమానవజాతి నీ పాద పద్మములను ధ్యానించి తరించుదురుగాక అని ప్రార్థించగా శివుడు తదాస్తు అన్నాడు. మహేశ్వరుడు అరుణాద్రి అను స్థావరలింగ రూపమును పొంది నిలిచాడు. సర్వలోకాలకు కారణమైన ఈ తేజోలింగము అరుణాద్రి అనే పేరుతో లోక విఖ్యాతి పొందినది. అరుణ అంటే ఎర్రని, అద్రి అంటే కొండ, స్థావర అంటే స్థిరముగా ఉండేది, అంటే స్థిరముగా ఉండే ఎర్రని లింగ రూపములో ఉన్న కొండ అని అర్థం. ఇదే అరుణాచలం. ప్రళయ సమయములో సమస్త సాగరములు పొంగి భూమినంతా ముంచెత్తిన ఈ అరుణగిరి అచంచలమైన స్థిరముగా నిలిచి ఉండెను. పుష్కలములు మొదలైన గొప్ప మేఘములు అరుణాచలము మీద విశ్రాంతి తీసుకొనును. మహాప్రళయ సమయములో సర్వ సృష్టి బీజములు ఈ గిరిలో నిక్షేపింపబడి ఉండును. ప్రళయానంతరము బ్రహ్మచేత ఆవాహన చేయబడి ఈశ్వరుని పాదసేవ చేయవారు వేదమును చక్కగా అధ్యయనము చేయు బ్రహ్మల చేత అన్ని విద్యలు అన్ని కళలు సర్వశాస్త్రములు ఆగమములు చక్కగా వర్ధిల్లునుగాక. ఆగమములు అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రం పూజా శాస్త్రము అని అర్థం. గుహలోను అరణ్యములోను తపోనిష్ఠులైన జటాధారులైన మునులు కోటి సూర్య ప్రభలతో వర్ధిల్లుదురుగాక. పంచాక్షర దేహములు ధరించి పంచబ్రహ్మములైన మంత్రములతో
అకార పీఠాదిరూరుడు నాదాత్మకుడు అయిన సదాశివుడు అష్టలింగములతో అష్టకాలములలో పూజింపబడునుగాక. దేవతలు సిద్ధులు మేరువుపై గల తమ నివాసములను వీడి ముక్తిని కోరి భూదేవి యొక్క పుణ్యం ఫలించిన తరువాత లభించినది భక్తులకు పరమ సులభమైన సదాశివ స్థానము అయిన అరుణాచలములను పొందుదురుగాక అని కమల గర్భుడైన బ్రహ్మ స్తుతించాడు. తండ్రి అయిన బ్రహ్మను సనక మహర్షి ఇలా వేడుకొన్నాడు. ఓ జగద్గురు, నీ దయవలన శివానుగ్రహం వలన అద్భుతమైన ఈ అరుణాచలేశ్వరుని మహాత్యమును నేను వినగలిగాను. ఇది పరమాశ్చర్యకరము, సర్వ పాపములను పోగొట్టినది. మీ తపస్సు యొక్క ఫలితముగా ఆవిర్భవించిన ఈ అరుణాచలమును, సోనాద్రిని, శివుని, అన్ని కోరికలు తీర్చేవానిని, సమస్త పాపములను పోగొట్టేవానిని ఎవరెవరు సేవించి ఏ విధంగా తరించారో తెలుపుకోరుచున్నాను. పుత్రుడైన సనకని మాటలకు ప్రీతి చెంది బ్రహ్మ క్షణకాలం పరమశివుడిని ధ్యానించి పరమ కృపతో ఇలా అన్నాడు. వత్స, పురాతనమైన ఈ కథను వినుము. అరుణాచలేశ్వరుణ్ణి పొంది పార్వతీదేవి ఏ విధముగా దుఃఖము నుండి ఉపశమనం పొందినదో తెలుపుతాను. ఒకానొకప్పుడు మహాదేవుడు పార్వతీ సమేతుడై దివ్యమైన రత్నములతో తయారైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ సింహాసనము రత్నమయమైన ఫలపుష్పములతో కూడి కల్పవృక్షము వలె విరాజిల్లుచున్నది. మరియు పట్టు వస్త్రములు, మెత్తని పరుపులు వేయబడి ముత్యాల తోరణములతో అలంకరింపబడి ఉంది. దివ్యమైన పుష్పముల వాసనలతో సుగంధమయమై వ్రేలాడుతున్న తోరణములపై వాలిన తుమ్మెదల రొదలతోనూ, చెవులకు ఇంపైన దివ్య వాద్య నాదములకు అనుగుణముగా నృత్యం చేస్తున్న కుమార వాహనమైన నెమలితోనూ, పార్వతీదేవి వాహనమైన సింహ గర్జనకు భీతి చెందిన పెద్ద ఏనుగులతోనూ, అప్సరసల నాట్యముతోనూ, విద్యాధరుల గానముతోనూ ఆ సభామండపము దివ్య తేజస్సుతో నిండి ఉన్నది. దిక్కులను పాలించే దేవతల చేత చేవించబడుతూ వేద మంత్రములు ఉచ్చారణతోనూ, దేవతలు, సిద్ధులు, రాజర్షులు, బ్రహ్మర్షుల చేత స్తోత్రము చేయబడుచు వివిధ రూపములతో శివభక్తులు భస్మము, రుద్రాక్షలు ధరించిన గణమములు, వీణ, వేణువు, మృదంగము మొదలగు వాయిద్యములు చెవులికింపైన నాదములతో ఘంటానాద విస్తృత వేదమంత్ర ధ్వనులు మ్రోగుచున్న ఆ దివ్య సభా మండపములో మనోహర దివ్య సింహాసనములో పార్వతీదేవితో కలిసి కూర్చున్న పరమశివుడు దయాపూర్ణుడై వెలిగిపోవుచున్నాడు. సంగీతము, కథలను చెప్పుకోవడం, శివగణముల విచిత్ర నృత్యములు, జోద క్రీడలతో పరమశివుడు పార్వతిని ఆనందింపజేస్తున్నాడు. కొంతసేపు ఈ విధముగా గడిపి భక్తులను వరములతో సంతోషపెట్టి సభను వీడి సర్వ ఋతువులతోనూ పుష్పించే వృక్షములు గల తోటలతోనూ, రత్న ప్రాసాదములతోనూ, మనోహర రత్నములతో కూర్చిన దిగుడు బావుల వద్ద, కేలి పర్వత శిఖరములపైన, బంగారు అరట చెట్ల వనములలోనూ విహరిస్తూ గంగా తరంగములపై తేలియాడే పద్మ సుగంధములను మోసుకొని వచ్చి మందంగా వీస్తున్న గాలితో సేద తీరుతూ పార్వతికి పరమేశ్వరుడు ప్రీతిని కలిగిస్తున్నాడు. భర్తను తన ఆజ్ఞలను పరిపాలించేవానిగా భావించి పార్వతి శివుని వెనుకకు చేరి ఏవీ నీ కన్నులు అని అడుగగా పరిహాసము కొరకు త్రినేత్రుని 3 కన్నులను తన పద్మముల వంటి చేతులతో అలవోకగా మూసింది. ఇవి సూర్య చంద్ర అగ్ని రూపములని తెలుపుతూ శివుడు తన నేత్రములను వదలమని చెప్పాడు. ఆమె తన చేతులను తీసివేసిన క్షణము లోపలే లోకములు అంధకార బందరమై అల్లాడిపోయాయి. పరమశివుని నేత్రములను మూసినది అరనిమిషమైనా అది లోకములకు కోట్ల సంవత్సరములుగా పరిణమించింది. లీల కొరకు దేవి చేసిన ఈ ఆట వలన కలిగిన అంధకారము వలన జగత్తు నాశనమునకు కారణమైంది. ఎటువంటి వెలుగు లేకపోవటచే వినాశనము సంభవించింది. దేవతలు క్రియాశూన్యులైరి, వేదములు ప్రకాశించలేదు, జనులు పుట్టుక పెరుగుట స్తంభించిపోయారు. తపస్సంపన్నులైన మహాత్ములు ఈ హఠత్పరిణామ కాలక్షయమును చూసి ఇలా తర్కించుకున్నారు. సర్వలోకాలకు నాశన కారణమైన ఈ అకాల అంధకారం ఎలా ప్రాప్తించింది అని ఆలోచించి దేవి పరమేశ్వరుని కన్నులు వినోద సమయంలో మూయిటి వలన ఎంతటి అనర్థం సంభవించిందని దివ్య దృష్టితో తెలుసుకున్నారు. అనుకోని విధంగా ఈ చీకటి వ్యాపించినప్పుడు తపస్సు చేత లభించిన రాజ్యములు కలిగిన దేవతలకు ఏది గతి? యజ్ఞయాగములు చేయటలేదు, దేవతలు పూజింపబడట్లేదు. అందుచే అందరము కలిసి నమస్కరించి శంభుని స్తుతించుదాము అని వారు నిశ్చయించుకున్నారు. ఓ పరమాత్మ, పరమశివ, లోకములకు కారణమైన వాడా, ఏకరూపుడవైన నీవు నీ శక్తి అయిన మాయను ఆశ్రయించి అనేక రూపుడువైనావు. మొదట్లో నీ ఒక్కడవే ఉన్నావు. నీ శివశక్తి రూపమే నీ అర్ధాంగి. ఒక్కడవే అయిన నీవు పరాత్పరుడువు. నీకు అన్యంగా ఏదీ లేదు. నీ లీలచే ఈ జగత్తకు అకాల ప్రళయము సంభవించినది. ఓ అవ్యాజ కరుణా స్వరూప, నీ కరుణిచే లోకములు వర్ధిల్లునుగాక. నీ తేజస్సు ఒక అర్ధ నిమిషం ఉపసంహరింపబడగా అది లోకములకు అనేక సంవత్సరముల పాటు అంధకారమైనది. ఓ సదాశివ, నీ లీలను ఉపసంహరించి
లోకరక్షణ గావింపుమని ప్రార్థించారు. వారి ప్రార్థనను విని శివుడు, గౌరీ, నా కన్నులను వదులుము అన్నాడు. గౌరీదేవి అలాగే చేతులను తీసివేయగా సూర్య చంద్రాగ్నులు మరలా లోకములకు ప్రకాశంనివ్వసాగారు. ఎంతకాలము లోకములు అంధకారమైనవి అని సిద్ధులు అడుగగా, కోట్ల కొలది సంవత్సరము లోకములు అంధకారములో ఉన్నాయి అని శివుడు చెప్పాడు. కరుణామూర్తి అయిన శివుడు, ప్రియా, నీవు నా కన్నులు మూసిన అర్ధ నిమిషము లోకములకు అనేక కోటి సంవత్సరములయ్యాయి. సరైన విచారణ చేయకుండా నీవు చేసిన తొందరపాటు పని వలన లోకములన్నీ దుఃఖించాయి. జగన్మాతవైన నీకు ఇది తగదు. నేను సరైన సమయములో లోకములను సంహారము గావించెను అని పలుకుచున్న జగన్నాథుడైన శివుని పలుకులు విని తన వలన కలిగిన ధర్మలోపమునకు చింతించి ఆమె శివుణ్ణి, ఇప్పుడు నేనేమి చేయాలి శివ అని ప్రశ్నించింది. కరుణామూర్తి అయిన పరమశివుడు, నా స్వరూపమే నీవు కదా దేవి, నీకు ప్రాయశ్చిత్తమెందుకు? అయినా ధర్మ పరిపాలనము చేయవలెను కదా. శృతి, స్మృతి, క్రియ, కల్పములను తెలిసిన జ్ఞానములచే జగత్తంతా నీ రూపమే అని నేను కూడా అదేనని చెప్పబడుతున్నాము. నాకు భిన్నము కాకపోయినా నీవు లోకోపకారము కొరకు ప్రాయశ్చిత్తం చేసుకోవలసి ఉన్నది. ప్రాయశ్చిత్తము 6 విధములు. అందులో ఒకటి స్వామి చేత పరిత్యజింపబడుట, అంటే వదిలివేయబడుట. కానీ నిన్ను విడిచి నేను ఒక్క క్షణము కూడా ఉండలేను కదా. అందుచేత నీవు నా యందే నిలిచి తపస్సు చేయవలెను. భూమి మొత్తం ప్రాయశ్చిత్తము కొరకు నీవు చేయు తపస్సు వలన ఫలవంతమగును. నీ తపోదర్శనము వలన, నీ పాదస్పర్శ వలన, నీ సాన్నిధ్యం వలన అన్ని కష్టములు తీరి శాంతి లభించెను. భూమికి గొప్పదనము చేకూర్చే నిమిత్తము నీవు తపమును ఆచరింపుము. నీ తపస్సును చూసి మానవులు ధర్మమునందే శ్రద్ధ కలిగి ఉండిట నిశ్చయము. ధర్మ పరిపాలన వలన భూదేవి కృతార్థురాలగును. సనాతనమైన వేదములలో నీవే ఇలా పలికి ఉన్నావు. భూమండలములో కాంచీపురమును మహాపుణ్యక్షేత్రము కలదు. అది సర్వసంపదలకు నిలయము, భూతల స్వర్గము. అక్కడ చేయబడిన ఏ కొంచెం సత్కారమైన మహాఫలవంతమగును. దేవతలు, ఋషులు ఎల్లప్పుడూ అక్కడ నివసించాలని కోరుకుంటారు. అక్కడ సమస్త పాపములను నివారించే కంపానది ప్రవహిస్తున్నది. ఆ ప్రదేశములో నివసించే వారి పాపములన్నీ ప్రక్షాళనమగును. పచ్చని ఆకులతో, ఎల్లప్పుడూ చల్లని నీడనిస్తూ, పుష్పములతో, ఫలములతో, ఆకులతో నిండి ఉన్న ఒక చూత వృక్షము ఆ కంపానది తీరములో విరాజిల్లుతున్నది. చూత వృక్షము అంటే మామిడి వృక్షము. ఆ చూత వృక్షము కింద చేయబడు తపస్సు, జపము, దానములు అంతులేని ఫలితములను ఇచ్చెను. ఇక్కడ విష్ణువు మొదలగు సర్వదేవతలు, డాకిని, యోగిని గణములు అనేక రూపములతో నివసిస్తున్నారు. నేను కూడా నిష్కలుడినై నీ మనసు అనే పద్మములో నివసించి ఉంటాను. అందుచేత ఓ ప్రియా దేవి, నీవు విరహ బాధను పొందనవసరం లేదు. దేవదేవుడు ఈ విధముగా మనసును శాంతింపజేసే మాటలను పలుకగా పార్వతీదేవి కంపానది తీరమును చేరుకున్నది. అనేక ముని సిద్ధుల సమూహములచే సేవింపబడుతున్న నిర్మల కంపా తీరమును చేరి అక్కడ ఉన్న కన్నులికింపైన కోమలమైన మామిడి చెట్టును చూసి ఆ తీరములో కోకిలలు ఆలపిస్తున్న మధుర స్వరములను విని ప్రశాంత చిత్తముతో దేవదేవుని స్మరించుకున్నది. అక్కడే ఉన్న విజయ్తో పార్వతీ ఇలా అన్నది, ఓ సఖీ, శివునికి దూరమై ఆయన కోసం విరహంతో ఉన్న నేను ఈ చూత వృక్షము క్రింద పరమేశ్వరుడైన భర్తను పూజించడానికి వచ్చాను. కొత్త చిగుళ్లతో కూడి అతి సుందరమైన ఈ వృక్షము నా విరహమును ఎక్కువ చేయుచున్నది. మన్మధుని చేత దహింపబడిన నాకు శివుని విరహము దుర్భరముగా ఉన్నది. అయినా నాకు శివస్మరణమే గతి. మిగతా విషయమంతా తరువాతి భాగంలో తెలుసుకుందాం. మిత్రుల, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.